హాయ్ ఆల్. ఈరోజు మనం చియా సీడ్స్తో మైక్రోగ్రీన్స్ ఎలా గ్రో చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకోవాలి. రౌండ్ది కానీ స్క్వేర్ది కానీ ఏదో ఒకటి మనకి వీలుగా ఉన్న ఏదో ఒక కంటైనర్ తీసుకోవాలి. ఆ కంటైనర్లో టిష్యూస్ వేయాలి. మనం మామూలుగా ఇంట్లో ఆయిల్ పీల్చుకునే టిష్యూస్ ఉంటాయి కదా, ఆ టిష్యూస్ కానీ లేకపోతే నార్మల్ టిష్యూస్ ఏమైనా ఉంటే అవి కానీ వేసి ఫస్ట్ 2 లేయర్స్ వేస్తున్నాను. వేసి కొంచెం వాటర్ వేయాలి. అలా వేస్తే అది కొంచెం దగ్గరికి వస్తుంది టిష్యూ. మన కంటైనర్ కన్నా ఎక్సెస్ వచ్చే టిష్యూని అయితే మనం కట్ చేసుకోవచ్చు, లేదంటే మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో నేను లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఒక 2 లేయర్స్ వేసి వాటర్ వేసాక ఇంకొక టిష్యూని వేసి సేమ్ అలానే లోపలికి ఫోల్డ్ చేస్తున్నాను. మనం ఒకటే లేయర్ టిష్యూ వేస్తే అది వాటర్ మనం స్ప్రే చేస్తూ ఉంటాం కదా, చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేను 3 లేయర్స్ వేసుకున్నాను. ఒకసారి మనం టిష్యూస్ వేసేసుకున్నాక ఒకసారి జెంటల్గా ప్రెస్ చేస్తే ఎక్సెస్ ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం వంపేయాలి. ఇప్పుడు మన చాయిస్ ఆఫ్ మైక్రోగ్రీన్స్ మనం ఏమైతే చేద్దాం అనుకుంటున్నామో వాటిలో సీడ్స్ తీసుకోవాలి. నేను చియా సీడ్స్ తీసుకుంటున్నాను, అవి ఇలా ఉంటాయి. ఒక స్పూన్ తీసుకుని జెంటల్గా మొత్తం అంతా నేను తీసుకున్న ట్రే అంతా సరిపోయేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇవి మైక్రోగ్రీన్సే కాబట్టి కొంచెం దగ్గరగా వేసుకుంటే మనకి ఒత్తుగా పెరుగుతుంది. మనకు పక్కన కనిపిస్తుంది కదా, అలా ఒత్తుగా పెరుగుతుంది. నేను మైక్రోగ్రీన్స్ చియా సీడ్స్తో చేసుకుంటున్నాను. అది కాకుండా మనం ఏదైనా చేసుకోవచ్చు. మస్టర్డ్ సీడ్స్, మేతి, ఫ్లాక్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఏదైనా మనం కొంచెం దగ్గరగానే వేసుకోవచ్చు. సీడ్స్ అన్నీ ఈవెన్గా వేసుకున్నాక వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం స్ప్రింక్లర్ అయినా వాడచ్చు, లేదంటే చేత్తో నెమ్మదిగా అయినా సరే అన్ని సీడ్స్ తడిసేలాగా వాటర్ చల్లుకోవచ్చు. వాటర్ స్ప్రే చేసిన 2 minutes వెయిట్ చేసి కంటైనర్ని ఒక సైడ్కి తిప్పుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కలెక్ట్ అవుతుంది. ఆ ఎక్సెస్ వాటర్ అంతా మనం వంపేసుకోవాలి. మైక్రోగ్రీన్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్సెస్ వాటర్ అనేది మనం ఇవ్వకూడదు. ఎక్సెస్ వాటర్ ఉంటే ఏంటంటే ఫంగల్ యాక్టివిటీస్ పెరిగిపోతాయి. ఎక్సెస్ వాటర్ డ్రైన్ చేశాక మనము ఈ కంటైనర్ని ఏదో ఒక దాంతో కవర్ చేయాలి. నేను ఒక పేపర్ ప్లేట్ తీసుకుంటున్నాను. ఒక పేపర్ ప్లేట్ దాని మీద పెట్టేసి వదిలేస్తున్నాను. మనం కంప్లీట్గా మూసేయకూడదు, కొంచెం గ్యాప్ వదిలేయాలి. ఈ గ్యాప్ ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. మనం టిష్యూస్ని వెట్ చేసి కంప్లీట్గా మూసేస్తే ఏంటంటే ఫంగస్ వచ్చేస్తుంది ఎయిర్ లేకపోతే. అలా మనం కవర్ చేసేసిన ఒక 1 to 1.5 డేకి ఆల్మోస్ట్ అన్నీ జర్మినేట్ అవుతాయి. ఇలా చిన్న మొలకలు వస్తాయి. ఇవి ఇంకొంచెం పెరిగేదాకా సేమ్ పేపర్ ప్లేట్ పెట్టేసి నేను కవర్ చేసి ఉంచేసాను. మనం మైక్రోగ్రీన్స్ హార్వెస్ట్ చేసేదాకా ఎవ్రీ డే ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని ఎక్సెస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి. ఒక 2 days తర్వాత అన్నీ జర్మినేట్ అయ్యి చిన్న లీవ్స్ రావడం మొదలుపెట్టాయి. ఇప్పటి నుంచి నేను మైక్రోగ్రీన్స్కి ఆ పేపర్ ప్లేట్ వేయడం మానేసి కొంచెం ఇండైరెక్ట్ సన్లో పెట్టడం స్టార్ట్ చేశాను. మనకి ఎక్కడైతే ఇండైరెక్ట్ సన్ వస్తుందో అక్కడ మనం పేపర్ ప్లేట్ తీసేసి ఎవ్రీ డే ఒక 2 hours ఈ మైక్రోగ్రీన్స్ని ఎండలో పెట్టాలి. మార్నింగ్ 7 to 10 మధ్యలో వచ్చే ఎండలో మాత్రమే పెట్టండి. మరి డైరెక్ట్ సన్లైట్లో పెడితే ఈ చిన్న మొక్కలు కదా, ఇవన్నీ వాడిపోతాయి. ఒక 5 to 6 days తర్వాత మన మైక్రోగ్రీన్స్ ఇంత బాగా పెరిగిపోతాయి. సో సాయిల్ లేకుండా కూడా మనం ఇంట్లో హ్యాపీగా గ్రీన్స్ పెంచుకోవచ్చు. జస్ట్ ఒక టిష్యూ మీద విత్తనాలు వేసి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఒక 5 to 6 daysలో మనకి ఇంత బాగా పెరిగిపోతాయి. ఇలా మనకు అన్నీ కంప్లీట్గా జర్మినేట్ అయిపోయాక మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. హార్వెస్టింగ్ అంటే మనం మామూలుగా 2 లీవ్స్ ఉంటాయి కదా, అంతవరకు కట్ చేసుకుని మిగతాది వదిలేయాలి. ఇవి 1 time యూస్కి మాత్రమే పనికొస్తాయి. మళ్ళీ రీగ్రో అవ్వడం అంటూ ఉండదు. మనం మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ సీడ్స్ వేసుకుని అవి జర్మినేట్ అయ్యాక వాడుకోవడమే.
మైక్రోగ్రీన్స్ మన నార్మల్ ఆకుకూరల కన్నా చాలా హెల్దీ. వీటిని నార్మల్గా ఏంటంటే సూపర్ ఫుడ్స్ అంటారు. ఎందుకంటే వీటికి చాలా హై న్యూట్రిషన్, విటమిన్స్ అండ్ మినరల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. మనం ఇలా ఒక 3 బ్యాచెస్ వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ 3 డేస్కి ఆర్ ఎవ్రీ 4 డేస్కి ఒకసారి మనకు వచ్చేస్తాయి. మనం దేంట్లో ఒక దాంట్లో వాడుకోవచ్చు. మనం కంప్లీట్గా ఒక 1 వీక్లో గ్రో అయిపోయి అనుకోండి, ఒక 1 వీక్ టు 10 డేస్ మధ్యలో మనం అన్ని మైక్రోగ్రీన్స్ని వాడేసుకోవాలి. మైక్రోగ్రీన్స్ని మనం ఎలాగైనా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇది నార్మల్గా సాలడ్స్లో ఎక్కువ ఇంక్లూడ్ చేసుకుంటారు. సాలడ్స్లో కాకపోయినా మనం ఆమ్లెట్లోనో, దోశలోనో, లేకపోతే కర్డ్ తింటున్నప్పుడు కర్డ్ రైస్లోనో, లేదంటే ఉత్తిగా కూడా కొంతమంది తింటారు. ఏవైనా గ్రీన్ జ్యూసెస్ తాగుతుంటే ఇది కొంచెం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదంటే మనం శాండ్విచెస్లో కూడా మనం వేసుకుని తినచ్చు. సాయిల్ కూడా లేకుండా ఈజీగా మైక్రోగ్రీన్స్ని ఎలా గ్రో చేసుకోవాలో చూసాం కదా. అందరూ ష్యూర్గా ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్.